రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని బీజేపీ శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల చోటు చేసుకున్న వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కామారెడ్డిలోని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏలేటి అధ్యక్షతన బీజేపీ సమావేశమైంది. మూసీ బాధితులకు భరోసా, రైతు బీమా, ప్రభుత్వ ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల విడుదలకై అసెంబ్లీలో పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానించారు. శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తప్పకుండా ఎండగడతామని మహేశ్వర్ రెడ్డి అన్నారు. హోంశాఖ సీఎం రేవంత్ చేతుల్లో ఉందా లేక ఓవైసీ సోదరులకు అప్పగించారా అని ఆయన ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఒక శాసన సభ్యునికే సెక్యూరిటీ అంశం లోపల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు వెంకటరమణారెడ్డి గారి మీద కక్ష సాధింపుతో మరి వారి మీద జరిగినటువంటి దాడి, కాంగ్రెస్ గుండాలు వారి మీద దాడి యత్నం చేయడం, కాన్స్పిరసీ ఉన్నటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టకుండా మరి 5 భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి మిగిలిన 3 మీద కేసులు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇది కక్ష సాధింపు కాదని అడుగుతా ఉన్నాం. నాగర్ కర్నూలు జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. మరి ఇదన్నిటికీ కూడా రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి.